సో నీ పేరే? నా పేరు సుఖ నర్సే. ఎంతుంది భూమి ఎంతుంది మీకు? ఉన్నది మొన్న 5 ఎకరాలు. గట్టిగా మాట్లాడు. మొన్న పడ్డాయా? మొన్న రైతు బంధు పైసలు పడ్డాయా? అన్ని ఒకటేసారి పడ్డాయా? సగం సగం పడ్డాయా? అంటే మా వాళ్ళ కొంటి కొంత ఉన్నది, నా కొంటి కొంత ఉన్నది. అయితే అందరికైతే పడ్డాయి పైసలు. పడి రుణమాఫీ అయిందా మీకు? రుణమాఫీ అయింది. ఎంత ఉంటే రుణమాఫీ? 6,000 అక్కడికి ఇచ్చారు కదా. 7 లే ఇది రుణమాఫీ, మన రైతు రుణమాఫీ లోను క్రాప్ లోన్ ఎంత మాఫీ అయింది అంటు? కాపు లోను 1.80. 1.80. సో మొత్తం మాఫ్ అయిపోయిందా? పెన్షన్లు గిన వస్తున్నాయి టైం అయిపోయినాయి, మళ్ళీ పైసలు ఇచ్చారు. మళ్ళీ ఇచ్చారు, మళ్ళీ తెచ్చుకురు. మీకే అందరికీ అయినా ఊర్లో లేదు మీకే? నాకు కొనికి అయింది, అందరికేమో. ఇక నేను చూసిన ఇంటికి పోయి అడిగి సోపతుల పక్క పంట నేను అడగలే. పెన్షన్ గిన వస్తుందా మీకు? వస్తుంది పెన్షన్. కరెంట్ బిల్లు? కరెంట్ బిల్లు ఒక ఇంటికి మా వస్తుంది, ఒక ఇంటికి వస్తలేదు. మా కొడుకు ఇంటికి వస్తలేదు, మా కొత్త ఇంటికి వస్తుంది. కొత్త ఇంటికి అయితే వస్తుంది. కరెంటు ఉంటుంది 24 గంటలు ఉంటుందా? అప్పుడప్పుడు పోతుందా? వానాలు గిన్నెలు పడ్డప్పుడు పోతుందేమో. పోతుంది. ఎట్లా మంచిగా మళ్ళీ కేసీఆర్ మంచిగా రేవంత్ రెడ్డి పాలన మంచిగా? ఇక ఎవరి దాన్ని మంచిగా ఉన్నదని చెప్పమంటున్నావు ఇప్పుడు. ఎవరిదా ఇంకా రాకరేపాయి. ఇప్పటిదాకా చూసుకుంటే 2 సంవత్సరాలు అయింది. ఇక అవన్నీ కూడా పడుతున్నాయి, టైంకి పడుతున్నాయి లేదా అట్లా చెప్తే ఏమంటారు? ఇగో ఆయన చేయి తిరిగేదాకా చేయి తిరిగిన కొద్ది చెప్తుండు పనులు. చేయి తిరిగిన కొద్ది చెప్తుండు. చేయి తిరిగే ముందు ఆపుకుంటా ఇప్పటికైతే మంచిగా ఉన్నట్టు. ఇప్పుడు 12 ఎకరాల దాకా ఎత్తుండడు కదా ఇప్పుడు. 12-11 ఎకరాల దాకా ఎత్తుండడు కదా. అందులో టీవీలలో ఫోన్లలో చెప్తారు. మొన్న అట్లు గిన కొన్నారా? పచ్చిగానే కూడా కొంటారన్నారు, అట్లా కొన్నారా అట్లు? నా అయితే కొన్నారు. కొన్నారా? ఇక మంది ఇక ఆడ కోటలు కడి చేస్తారు కానీ ఇక కోట గవర్నమెంట్ వాళ్ళు కొన్నారు. గవర్నమెంట్ అయితే కొన్నారు. గవర్నమెంట్ వాళ్ళు కొన్నారు. వాళ్ళు కోటలు కడి చేస్తారు, వాళ్ళు ఇక చేస్తారు. ఇక ఏదో ఇక ఎటు పెడితే అంక ఏనత్తది వాళ్ళు కోటలు. ఏదో ఒకటి అంకర పెడితే వాళ్ళకు కిలోన్నర ఇట్లా దెంగెత్తారు. 40 కిలోలకు 1 కిలోన్నర దెంగెత్తారు. కోమడికి అది ఎక్కలేని మరిగా అన్ని సగబెడుతుర్రా అనుకో ముందు సగబెడుతుండ్రు, ఎగబెడతలేరు, ఇత్తురు. మొన్న పైసలు పడ్డాయి మీకు? పడ్డాయి పడ్డాయి పడ్డాయి. ఆపలే, రేం కూడా ఆపలే. రుణమాఫీకి అయిందా మీకు? రుణమాఫీ కాలే ఇంకా. ఎందుకు 2 లక్షలు మీద మా కొడుకు నాకు తెలియదు. ఎట్లా మంచిగా కేసీఆర్ మంచిగా చూసుకున్నా మిమ్మల్ని, రేవంత్ రెడ్డి మంచిగా చూసుకున్నా? ఈయన తిరగలే, ఆయన తిరగలే. ఈయన కొనేళ్ళాక ఏర్పడుతుంది, సగం వేసేసే ఈయన. మరి కొనేళ్ళ వరకు గడ్డెక్కిస్తాడు, ఏం చేస్తాడు మామూలు ప్రజలను అంతే. ఇప్పటిదాకా ఎట్లా పెన్షన్ గిన అన్ని టైంకి వస్తున్నాయి మీకు? బరాబర్ వస్తున్నాయి. వాళ్ళ సార్లు గిన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అట్లా? ఎవరు పెడతలేరు, ఎవరేమి ఇబ్బంది పెడతలేరు. ఆడ బడ్జెట్ రాక ఆపుతుండు. 2 దినాలు 2-3 దినాలు ఆపుతుండు. వెనుక ముందు అయితే కానీ వస్తున్నాయి. మీరు చెప్తారు పైసలు పడ్డాయమన్నా? పడి ఎంత పడ్డాయి? 6,000 కంటే పడి ఎక్కడ ఎంత ఉన్న భూమి అంతా పడ్డాయా పైసలు? ఎంత భూమి ఉంటే అంత పడ్డాయా? 13 ఎకరాలు పడ్డాయి. ఈ రుణమాఫీ అయిందా మీకు? అయింది. ఎంత ఉండే మీకు రుణమాఫీ? నాకు 1,00,000 ఉంది. అయిపోయింది అంత మొత్తం 1,00,000. మళ్ళీ తెచ్చుకున్నా పైసలు? తెచ్చుకున్నాం మొత్తం. పెన్షన్లు అవన్నీ టైంకి వస్తున్నాయి మీకు? వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి, అన్ని మంచిగా ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లు అని అన్నారు, ఇందిరమ్మ ఇండ్ల గురించి ఏమన్నా వచ్చిందా మీకు? ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు కదా, ఇస్తానన్నారు. అవి రాలే మరి. టికెట్ వచ్చింది కొందరికి, ఇస్తానన్నారు. టికెట్ వచ్చిందట. నీళ్ళు కూడా మీకు నీళ్ళు మంచిగా ఉన్నాయా? నీళ్ళు కరెంటు మంచిగా కరెంట్ బిల్ ఫ్రీ వస్తుంది. మన బోరేశ్వర్ నీళ్ళు మంచిగా ఉన్నాయి. దాని ఇక్కడ కింద మీద అయినా ఇటుకెళ్ళి ఎత్తుకొచ్చుకుంటున్నాం. బోరేశ్వర్ కరెంట్ బిల్ ఫ్రీ వస్తుందా మీకు? 0 బిల్ వస్తుందా? పైసలు ఏమైనా తీసుకుంటారా? పైసలు ఏం లేవు, ఫ్రీ. కరెంట్ బిల్ అయితే ఫ్రీ ఉంది. ఫ్రీ ఉంది. ఎట్లా మంచిగా ఉందంటారా రేవంత్ రెడ్డిది? మంచిగా చూసుకున్నాం మిమ్మల్ని రైతులు మంచిగా ఉంది. కింద మీద ఏమో కానీ ఇద్దరు చూసుకుంటారా? మంచిగా ఉన్నది అయ్యా. మంచిగా ఉందా? ఇల్లు శాంక్షన్ అయిన వాళ్ళకి శాంక్షన్ కావాలి కదా. ఇల్లు శాంక్షన్ అయిన వాళ్ళకి శాంక్షన్ కావాలా. మీద పడ కట్టుకుంటే కాగితాలు ఇచ్చిరట, మాకు ఎస్సీలకి ఇవ్వలేదు.
ఇంటికి సర్వే వచ్చి సర్వే చేసుకొని పోవాలి. చేసుకోలేరు ఇంకా సర్వే చేసుకురా చేసుకోవాలి. సర్వే చేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళ పేరు రాసుకొని మేము అప్లికేషన్ పెడతాం, తీసుకొని పోవాలి. అప్లికేషన్ అప్పుడు పెట్టలేరా? పెట్టిరు కానీ ఇంకా మాకు మీది వాడ కట్టుకుంటే కాగితాలు వచ్చినట్టు మాకు రాలేదు. డబ్బులు బెడ్రూమ్ కట్టేదానికి మా స్థలంలో మేము కట్టుకుంటాం, కట్టిస్తామన్నారు. సరే కట్టేయాలి. ఈ కాగితం రావాలి మాకు, మీద వాడ కట్టుకొచ్చింది అంటే మాకు రాలేదు. ఎస్సీలకు మాకు రావాలి. కోరిక నాది గది. ఇంకా వేరే ఇప్పుడు కరెంట్ బిల్లు కానీ కరెంట్ బిల్లు అన్ని మాపే ఉన్నాయి. పింఛన్లు కూడా ఓ నెల అడ్జిటానికి వేస్తుండు, బరాబర్ వేస్తుండు, ఎగొడతాడు. మాకు ఏ కావాల్సింది కట్టుకున్న ఇల్లు కావాలి. పైసలు పొలం పైసలు పడుతున్నాయి. ఇక వెనక ముందో పడుతున్నాయి. ఆయన ప్రపంచం చేసినందుకు అందరు ఎగ్దమ్ అత్తయ్యా గాని అట్లా మాకు కావాల్సింది కట్టుకున్న వాళ్ళకి ఇల్లు కావాలి, ఇంద్రం ఇల్లు కావాలి. అవి అప్లికేషన్లు సర్వేలు అవన్నీ చేస్తాను చేసిరా? సర్వేలు మీకు ఏమైనా ఏం చేయలేదు? సర్వే చేయలేదు, మీరు అప్లై చేసుకురా? మీ సేవలో అప్లై చేసుకురా? చేసిరు కానీ రాలేదు. మా మీద స్లిప్లు వచ్చినాయట, మాకు రాలేదు. ఎస్సీలకే రాలేదు. ఎస్సీల ముందా మేము ఎక్కువ ముందా? మేమే ముందు. ఏడైనా మాది కుటుంబమే పెద్దది. మాకు ఏసీలో పరీక్ష చేసుకున్నాక మీద ఒక అటకు తీసుకోవాలి ప్రభుత్వం, ముఖ్యమంత్రి కావాల్సింది అది. ఎట్లా కేసీఆర్ బాబు మంచిగా చూసుకుని అనిపిస్తుందా, రేవంత్ రెడ్డి మంచిగా చూసుకున్నాను? రేవంత్ రెడ్డి కొత్తగానే ఆయనకు ఏమి ఆదాయం ఇప్పుడు ఆదాయం ఆడుంది ఆయనకు. ఈ బస్సు ఫ్రీ చేయకపోతే ఆయనకు బీఆర్ఎస్ అంతా కేసీఆర్ అప్పు చేసి పోయిండు, అందుకనే మొత్తం ఆపద ఉంది, జరా ఓర్చుకోరి అని అంటాడు. మళ్ళీ ఓర్చుకోవాలి, మరి ఓర్చుకోవాలి పని కాదు కదా. ఈ ఇల్లు అయితే శాంక్షన్ చేసినప్పుడు బరాబరి సర్వే చేసి పోవాలి కదా, సంతం కట్టేయాలి కదా. కట్టేసి కాంగ్రెస్ చూసుకుంటారు, ఇక చూసుకుంటారు. లోకల్ వార్డ్ ఎలక్షన్లకి ముందు ఒకవేళ సర్వేలు చేసి మీకు స్లిప్పులు కానీ ఇస్తే కాంగ్రెస్కి ఇస్తారు ఓటు? కాంగ్రెస్ ఇల్లు ముగ్గు పోసిపోయి పురా తీసుకున్నాక బెస్ బిట్ ఇచ్చినాక ఏకపోతే ఏం చేస్తాం? ఫస్ట్ ఇల్లు కావాలంటారు. ఇంకేమన్నా సమస్యలు? ఏం సమస్యలు లేవు. ఆయనకు ఏ పాల్పడలేదు, అది ఆదాయం లేదు. ఆయన పరిపాలన 15 ఏళ్ళు చేసి అయిన అంత 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయింది. పట్టు దోయాలి కదా ఈయన కూడా. కరెంట్ కట్టు మగ రైతులకు వస్తలేదా? కరెంట్ వస్తలేదా? వస్తలేదు. 24 గంటలు ఇస్తున్నా అంటారు. లేదు, 12 గంటలు కూడా ఉంటలేదు కరెంటు. మాకు అంతో ఇంతో చిన్నగా బోర్లు పోసేటోళ్ళకి వారుడే లేదు. ఇక ఉన్నాయన్నీ ఏడాది గుడ్డాలే ఉన్నాయి. ఇంత మక్కను పత్తి గదే పెట్టుకుంటున్నాము. ఏ పారినోడు వరి వేసుకుంటున్నాడు. ఇక మాకు రైతు బంధు అంటే ఇప్పుడు అప్పుడు ఎలక్షన్ల ముంగటేసిండు, ఇప్పుడు ఎలక్షన్ల ముంగటేసిండు. ఇక నడమ సున్నా పెట్టిండు. ఇంతే నేను మాట్లాడేది. రుణమాఫీ గదే 1,00,00,000 దాకా మాఫీ చేసిండు. అయింది. కాలే అని అయినాక కాలే అంట, ఇంకా కొంతమంది కాలేదు అంటారు. అట్లా మొత్తం చేసిండు. అది అయింది. మొన్న కూడా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు అయింది. ఇద్దరు ఉన్నప్పుడు 2 రుణమాఫీలు అయినాయి. అయింది. పింఛన్లు అవన్నీ టైంకి వస్తున్నాయి మీకు? పింఛన్ లేదు, ఏం లేదు. అప్లై చేసుకోలేరా? పింఛన్ వయసును బట్టి ఉన్నది. వయసును 70 ఏళ్ళు ఉంటే పింఛన్ ఇస్తామన్నారు. 65, 75 ఉంటే ఇస్తున్నారు. ఇక కోడళ్ళు ఒక్కొక్కరు బీడీలు చేసేటోళ్ళు 7 ఏళ్ళు 6 ఏళ్ళ మా కోడళ్ళకు. ఈ వారకు పింఛన్లు లేదు, ఏం లేదు. ఉత్త నాటేసే పోయేటోళ్ళకు పింఛన్ ఉన్నది. ఇక అవన్నీ ఉత్తయ్య అయిపోయినాయి. ఆడవాళ్ళకి 3,000 ఇస్తా, ఇది అది. కేసీఆర్ అప్పు చేసిండంటే ఒక కేసీఆర్ తప్పు చేసిండని నిన్ను గెలిపించినాం. నిన్ను కూల కొట్టుకుంటా ఇంకోటి చేసుకుంటా కయ్యం పెట్టుకుంటా రమ్మంటలేం. ఇవన్నీ చేయాలని చేసుడు అంతే. అట్లా ఇవి నిన్ను గదకెక్కించుడు. ఎందుకంటే ఆయన ఖరాబ్ చేసిండని జరంతా నిన్ను చూద్దామని నీ తెరవ వచ్చినాం. గట్లా అంతే.
అయితే ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు ఉంది ఇంకా ఆ, అప్పుడు చేస్తానంటుండే ఏమంటారు? చెత్త ఆయన మంచిగా చేసినాక మేము చేయమా? ఆ, ఆమె చూసుకుంటారు. మేము చూసుకుంటాం. ఆ. ఆయన మంచిగా చేసినాక మేము మంచిగా ఉమ్. అంతే. ఆయన మంచిగా చేస్తే సరే. ఉమ్. మా కరెంట్ మా ప్రాబ్లం కరెంట్ ఇది. కరెంట్ అది. కరెంట్ అయితే ప్రాబ్లం. అంటే మొన్న ఎండాకాలం కూడా పోయిద్దలే ఉత్తి యా, వానాకాలమే నువ్వు ఎప్పుడైనా అరుచుకో, అన్న అరుచుకో. పోతుంది కరెంట్. కరెంట్ అయితే పోతుంది. అప్పుడు ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు ఉండే 24 గంటలు ఉంది. ఆ. 24 గంటలు ఉంది. అవద్దా మేము ఎందుకు ఆడుతుంటారు?